ఓం శ్రీ శివాయ గురవే నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీమదాంధ్ర మహాభారతం కవిత్రయ విరచితం శల్య పర్వం. కృతికర్త తిక్కన సోమయాజి. అమృత వర్షణ ధారావాహిక 232వ రోజు తత్వదర్శిని కార్యక్రమానికి ఆధ్యాత్మిక ప్రవచకుల మీదికుండ చంద్రమౌళి రసజ్ఞులను ఆహ్వానిస్తూ స్పందనలను ఆకాంక్షిస్తూ. అయ్యా, ఇది శల్య పర్వానికి 15వ రోజు. అది అరివీర భయంకరులైనటువంటి భీమ దుర్యోధనుల ద్వంద్వ యుద్ధం, గదా యుద్ధం. దానిలో మైత్రేయ మహర్షి యొక్క శాపం, దుర్యోధను యొక్క అకృత్యములు, ద్రౌపదిని అవమానించిన కర్మఫలం, పాపఫలం వెరసి భీమ ప్రతిజ్ఞగా తొడలు విరిగి నేల కూలాడు ఆ యుద్ధంలో దుర్యోధనుడు. అంతా బలరాముడు కోపించగా శ్రీకృష్ణుడు అడ్డుపడి వివరణ అంతా కూడా ఆయనకి చెప్తా ఉన్నాడు. అంతవరకు ఉన్నాం. ఓపి ధర్మార్థ కామములులొకటనొకటి నా సముందింపకుండంగా నడుపవలయు కాక నడపవలయుంగాక ధర్మంబుసెడ అర్థ కామములను గోరు పురుషుండు నిందకున్ కుదురుగాడి. చక్కటి నీతి మనకిక్కడ బోధిస్తూ ఉన్నారు. ఓపి ధర్మార్థ కామములు. అయ్యా, ముని శాపం, భీమ ప్రతిజ్ఞ. ధర్మ విదుర్మైనటువంటి అర్థకామాలకై భీముడు యుద్ధ ధర్మాన్ని బలి చేశాడయ్యా. ధర్మార్థ కామములను ఒకదానికొకటి నాశము అంటే ధర్మం, అర్థం, కామం. ధర్మాన్ని అంటిపెట్టుకున్నటువంటి అర్థం, ధర్మాన్ని అంటిపెట్టుకున్నటువంటి కామం ఫలితాన్ని ఇస్తాయి తప్ప ధర్మ విదూరమైనటువంటి జీవన విధానం ఆచరణలో పతన హేతువులు. చాలాసార్లు చెప్పుకున్నాం. ఆ విధంగా చేయాలి కదా. మరి ఈ భీముడు ఇప్పుడు యుద్ధ ధర్మాన్ని బలి చేశాడు కదా అంటాడు బలరాముడు. అంతా ఎందుకు తొడల మీద, గదా యుద్ధంలో తొడల మీద కొట్టకూడదు. అసలు జరిగింది ఏమిటి నిన్ననే మీకు వివరంగా మనవి చేశాను. రెండవసారి ఆ మెడల మీద, భీముడి యొక్క మెడపై దుర్యోధనుడు మోదినటువంటి గదాఘాతం స్పృహ తప్పి పడిపోయాడు. ఒక్క పొలికేక పెట్టి దుర్యోధనుడు అతి ఉత్సాహంతో అయిపోయాడు భీముడని ఆకాశంలోకి పైకి ఎగిరాడు. ఆ కేకకి ఈయన మళ్ళీ మెలకు వచ్చి ఆ స్పృహలో నుంచి బలవంతంగా బయటకు వస్తూ వస్తూ పైనుంచి దిగా వాడికి గదతో ఒక బాదు బాదాడు. అది తొడలకు జరిగింది. అతను పడిపోయాడు. తొడల మీద ప్రత్యేకంగా కొట్టడం కాదు అది. అయినా మైత్రేయ మహర్షి శాపం ఉంది. ఎందుకు అది కూడా చెప్పాం. ఏమయ్యా, మీరంతా కూడా కలిసిమెలిసి ఉండని చెప్పిన మహర్షి చెప్తా ఉంటే తొడల మీద ఇలా చేతులతో కొట్టుకుంటూ మహర్షిని ఎగతాళి చేశాడు. ఆయన శపించాడు. ఆ తొడలు విరిగి నేల రాల్తా ఉన్నాడు. ఆ శాపమే ఇప్పుడు వచ్చింది. ఈ బలరాముడికి ఇదంతా తెలియదు కాబట్టి, ఓ ధర్మతత్పర, నీ కీర్తి చిరస్థాయి. కోపాన్ని మానవయ్య. భీముడు తాను చేసినటువంటి ప్రతిజ్ఞ, ద్రౌపదిని అలా జుట్టు పట్టుకొని ఏకవస్త్రంలో లాక్కొస్తున్నప్పుడు అతను చేశాడు ప్రతిజ్ఞ. ఆ ప్రతిజ్ఞ నిర్వహణ అధర్మం ఎలా అవుతుంది? తన ప్రతిజ్ఞ తనను రాచపుటగబుట్టి నిలుపుకోవాలి కదా. ఎగిరి దూకే సందర్భంలో ఆత్మరక్షణలో గదా తాడనం. మళ్ళీ దూకి మళ్ళీ బాస్తే ఆ దెబ్బ తినమనే, అలాగే చనిపోవాలనే. నీకు దుర్యోధనుడి ప్రీతి అయితే కావచ్చుగాక, మళ్ళీ ఇతను కూడా ఆత్మరక్షణ ఇతనికి ఉంటుంది కదా. అదే ప్రదేశంలో తాకుతుందో అని అనుమానించి సంశయంతో ఇతను ఆత్మరక్షణకై ఆ గద తాడనం చేయకుండా ఉన్నట్లయితే కిందకి దిగుతాడు, మళ్ళీ బాస్తాడు, అయిపోతాడు భీముడు. అదేనా నువ్వు కోరుకునేది? కాబట్టి అది సాధ్యం కాదు కదా. ఉచితమా, ధర్మమా, ఆ మీమాంస ప్రాణ భయంతో ఎందుకుంటుంది కదా. కలియుగ ఆరంభం సమయం కూడా ఆసన్నమైందయ్యా. అభిమన్యుడిని చంపినప్పుడు ఏమైపోయింది? అందరూ ఏకమయ్యారు. పద్మవ్యూహంలో ఒక్కడనే చంపారు కదా. అది ధర్మబద్ధమా, వీరమరణమా? ఏమన్నాడు దాన్ని? పుణ్యలోకం ఉండనే ఉంటుంది వీరులకు. కాబట్టి భీముని చేష్ట ప్రతిజ్ఞా పాలన తప్ప అన్యం కాదు. మనం కూడా ఒకసారి సమర్థించడం కాకుండా మన యొక్క విచక్షణ శక్తితో ఆలోచిస్తే
ప్రాణం మీదకి వచ్చినప్పుడు నేను తొడల మీద కొట్టకూడదు. అతను వేసే గదాఘాతం ఎక్కడ తగులుతుందో అతనికే తెలియదు, భీముడికే తెలియదు. పైనుంచి దిగుతున్నాడు, గదతో బాదాడు, అది తొడలకు తగిలింది, పడిపోయాడు. కారణం ఏంటి? అక్కడే ఎందుకు తగిలింది? మైత్రేయ మహర్షి యొక్క శాపం. అంటే మునుల యొక్క వాక్కు, ఎవరైతే తపశ్శక్తితో ఉంటారో సత్యవాక్య పరిపాలన రీతిలో వాళ్ళ జీవన విధానం సాగుతూ ఉంటుంది. వాడికి స్వపర భేదాలు ఉండవు, ధర్మ ఆచరణ తప్ప. ఎగతాళి చేసావు, ఆ ఫలం ఊరికే వదిలిపెడుతుందా? కాబట్టి అంత భీముడు ధర్మరాజుతో అంటాడండి, అవమానాలకు కుల నాశనమునకు కారణమైనటువంటి వాడు కూలాడు. ఇన్ని అవమానాలకు కారణం ఎవరు? అయినే కదా. మరి ఇప్పుడు వీరమరణం పొందడం తప్పేముంది? దుశ్శాసన శకుని కర్ణుల ముందే పోయారు. వీళ్ళంతా దుష్ట చతుష్టయమో, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు, శకుని. కాబట్టి రాజ్య భారాన్ని వహించమని ధర్మరాజును వేడాడు భీముడు. కృష్ణుడు అటయున్న రాజసమూహములతో ఆ యుద్ధం చూడటానికి వచ్చి కూర్చొని ఉన్నారు రాజులంతా కూడా. వారితో అంటున్నాడు, పతివ్రతను అవమానించిన సహించారయ్యా, దయతో తమ తండ్రి పాలు తమకు ఇవ్వమన్నారు. ఎన్నిసార్లు వీళ్ళు అభ్యర్థన చేశారండి? ఇవ్వనన్నాడు. ధర్మరాజుని మోసగించారు, ధర్మం తెప్పారు, ఫలితం అనుభవించారో ధార్త రాష్ట్రులు. ఒక్కడంటే ఒక్కడ మిగలలేదు. అంటే ఏం అర్థమవుతుందండి? ఓ మనిషి, ధర్మాచరణ ఎలా ఉంటుందో, కలి యొక్క అవతారం ఎలా ఉంటుందో, కలిపురుషుని యొక్క తత్వములు ఎలా ఉంటాయో, మన ఆలోచన విధానం ధర్మబద్ధంగా లోపభూయిష్టంగా ఉన్నట్లయితే అది ధృతరాష్ట్ర దృష్టి. గాంధారి చెప్పింది, అసలు వాళ్ళ పాలు వాళ్ళకి ఇస్తే కాదనే వాళ్ళు ఎవరిక్కడ, ఎందుకు ఇవ్వట్లేదని కూడా అంది గాంధారి. మిల్లలేదు ధృతరాష్ట్రుడు. ఎందుకో మితిమీరినటువంటి దురభిమానం. అంతా తనే కావాలి, తన కొడుకులకే ఇవ్వాలి, తమ్ముడు కొడుకులు అవతలకి వెళ్ళిపో. ఈ రాజ్యం ఎవరిది? ఎవరు స్థాపించారు? ఎవరు దీనికి వారసుడు అంటే పాండురాజు. వెనుక కళ్ళులో పెద్దవాడైనా కూడా గుడ్డివాడు, రాజ్య అర్హత లేదు. పోనీ సంతానం ధృతరాష్ట్రునికి కొడుకైనటువంటి దుర్యోధనుడి కంటే ముందు పుట్టినటువంటి వాడు ధర్మరాజు. ఏ రకంగా చూసినా వీళ్ళకి రాజ్యార్హత లేదు. కాబట్టి నేల రాలిన ఈ పాపాత్మను గురించి పలుకులేలా బయలుదేరండి అన్నాడు శ్రీకృష్ణుడు. అంత దుర్యోధనుడు అంటాడు. ఆ మాటలు విన్న తర్వాత రగిలిపోయింది దుర్యోధనుడికి. ఎందుకంటే కలిపురుషుడు కదా, అప్పుడైనా జ్ఞానోదయం కావాలి, కాలేదు. కంసదాసుని పుత్ర, చూడండి ఆ ఎత్తుగడ ఎలా ఉందో. కంసదాసుని పుత్ర, ఎంత ఏహ్యభావం, తృణీకరణ. కంసదాసుని పుత్ర కానవు నీ దురాచారంబు, కృపయు లజ్జయును లేక ప్రేలేదు, నీవు చేసిన బాధు చేసిన సన్నగైకుని గదా సంగరంబు పాడి దొరంగి పాపకర్ముండు వైచే కాక చక్కటి తోడికయ్యమున లీల మిమ్మందరనే పాలుగంజయునే శిఖండి గడంగి వేసిననగా అర్జునుడు శాంతనవున్ గోల్చుట చేసే తస్త గురు చావునకు పాండవాగ్రజన్మ పొంకుమని వంచి తరదంబు పుడమి గృంగ కన్నుం జంపించి తేమనగలదు నిన్ను. కంసదాసుని పుత్ర, ఓ కంసదాసుని పుత్రుడా, ఎంత తృణీకర భావం అండి. కళ్ళు నెత్తికెక్కిన తర్వాత దుర్మధాంతులు విభజించి పాలించనేటువంటి పాలనా వ్యవస్థ. నేను నాకే ఈ అహం కరుస్తుంది. అహంకరించే ముందు అహం కరుస్తుంది. ఎవడికి అహంకారం ఉంటే వాడినే కరుస్తుంది. అదే ఇక్కడ జరుగుతూ ఉంది. హే కంసదాసుని తనయ, నీ తప్పుడు చేష్టలు గుర్తించవు కదా నువ్వు. కరుణ లేకుండా వాగుతున్నావు, కరుణ లేకుండా వాగుతున్నావు. 13 సంవత్సరములు అజ్ఞాత అరణ్యవాసములకు పంపించినప్పుడు ఏమైంది? అజ్ఞాతవాసములకు పంపించినప్పుడు మాయాజూదం ఆడించినప్పుడు ఏమైంది? ఆలోచించాలి సీతారాం. నీ సైగ ద్వారా అర్జునుడి సూచనతో ఈ పాపాత్ముడు అధర్మంగా కొట్టాడు.
పోరాటం న్యాయంగా సాగితే మీ ఆటలు సాగవు. ఎవడెగరమన్నాడు నిన్ను పైకి? శిఖండిని అడ్డం పెట్టుకున్నావు. అర్జునుచే భీష్ముని, ధర్మరాజు అబద్ధంచే ద్రోణాచార్యుని, అశ్వత్థామ హతాహత కుంజర పదం, రథం భూమిలో కృంగగా కర్ణుణ్ణి చంపించావు. 100 తప్పులు మీరు చేసి వాళ్ళు చేసినటువంటి ఏకరవ పెడుతున్నాడు. ఏమనాలయ్యా నిన్ను? సైంధవుని అసుర సంఖ్యలో పార్థుని పాలు చేశావు. అంతా మోసం. నన్ను, భీష్ముని, ద్రోణ, కర్ణ, భూరిశ్రవ, సైంధవులను ఓడించ సాధ్యమా? ఇద్దరు యుద్ధంలో పాల్గొంటే ఎవరో ఒకళ్ళే గెలుస్తారు. హేమాహేములైనా సరే, హరిహరులైనా సరే. అంత కృష్ణుడు అంటాడండి, భీముని పాములచే కరిపించావు. బాలభీముణ్ణి పాములచే కరిపించటం, నీళ్లలో ముంచటం, విషాన్నం పెట్టించావు, నీటిలో ముంచావు చంపేద్దామని. లక్క ఇల్లు నిప్పు అంటించావు, మాయాజూదంలో మోసగించావు, ద్రౌపదిని అవమానించావు, సంధిని, రాయభారాన్ని కావాలని భంగపరిచావు. 5 ఊళ్ళు ఇస్తే చాలన్నారు, మా భాగం మాకు ఇవ్వమన్నారు. ఏమైపోయింది నాడు నీ ధర్మం? భీష్మ ద్రోణుల ప్రాణహాని కలిగించావు నువ్వే. సంధిని, రాయభారాన్ని భంగపరిచి చనిపోయిన వాళ్ళకి మూల కారణం నీవే, నీ అధర్మాచరణే. శిఖండి దృష్టజములు కారణజములని రింగువే. లోగడ చెప్పుకున్నాం, చాలా వివరంగా చెప్పుకున్నాం. శిఖండి జన్మ ఏంటి, ఆ వృత్తాంతం ఏంటి, భీష్ముని యొక్క మరణం ఎలా ఉంది, ఎంత స్వచ్ఛంద మరణ వరప్రసాది అయినా కూడా వచ్చామంటే వెళ్ళిపోవలసిందే. కారణాలు అనేక రకాలుగా ఉంటాయి. కాబట్టి అభిమన్యుని చంపించేటప్పుడు ఏమైపోయింది ధర్మాధర్మ విచక్షణ? ద్రౌపదిని అడవిలో అవమానించినప్పుడు సైంధవుడు ఆవిడ ఉంటే బలవంతంగా లాక్కొని తన రథం మీద ఎక్కించుకొని ఉచ్చనీచములు వావి వరుసలో మరచి, ఆలోచించాలి సీతారాం. నేటి మానభంగాలు చేసే గుంపునకు ఆ సైంధవునకు తేడా ఏమిటి? అవమానించావు. సైంధవుని విడిచిపుచ్చ న్యాయమా? ఘోషయాత్ర నిరుంగవి. ఏం చేసావు ఘోషయాత్రలో? అందరూ అవమానించడానికి వచ్చావు. నిన్ను పెడరెక్కలు విరిచి చిత్రసేనుడు తీసుకెళ్తా ఉంటే అర్జునుడు, ధర్మరాజు చెప్తే భీముడు, అర్జునుడు వచ్చి నిన్ను విడిపించారు. మర్చిపోయావా? కర్ణుని యొక్క శాపాలు శాంతించుని. బ్రాహ్మణ శాపం, ఆయన యొక్క బాణం యొక్క దెబ్బ చేత ఆవుదూడ చనిపోయింది, ఆయన్ని శపించాడు. రథం కృంగక ఏమవుతుంది అయ్యా? దురాగతాలు, అధర్మాలు కారణం ఎవరో? అసలు ఈ కురుక్షేత్ర సంగ్రామానికి మూల కారణం ఎవరో? ధృతరాష్ట్రుడు, ఆపై దుర్యోధనుడు. మీరు కాదా? పాండవుల వాళ్ళంతా వాళ్ళు యుద్ధానికి వచ్చారా మీ మీదకి? తొడలు విరిచే ప్రతిజ్ఞ నెరవేర్చకుండా ప్రతిజ్ఞాపాలన నుంచి భంగపడమంటావా? ఇవన్నీ కృష్ణుడు ఏకరువు పెట్టాడు. అంత దుర్యోధనుడు అన్ని వేదాలు చదివాను. చూడండి, చదువుకున్న మూర్ఖుడు అంటారు వీణ్ణి. అన్ని వేదాలు చదివాను, సంపదలలో తొలతూగాను, రాజులను జయించాను, స్వర్గాన్ని చేరుతాను. మీరంతా పశ్చాత్తాపంతో దుఃఖంతోనే ఉందురుగాక. పాండవులు చిన్నపోయారు, కృష్ణుడు ఓదార్చాడు, వాళ్ళకి ధైర్యం చెప్పాడు. చస్తూ కూడా ఒక 2 మంచి మాటలు ధర్మబద్ధంగా కృష్ణారామ గోవింద అంటానికి ఈ కలిపురుషుడి నోట్లో ఆ మాటలు రాలేదు. సాక్షాత్తు కృష్ణుడు ఎవరో ఈయనకు తెలిసి నిందించాడు. కంస దాసుని పుత్ర అని. ప్రారబ్ధ కర్మలు ఎలా ఉంటాయి, భాష ఎలా ఉండాలి, యజ్ఞ భావనామయంగా ఉండాలి, ఎలా ఉంది ప్రవర్తన, ఎలా ఉంది జీవన సరళి, ఎలా ఉంది ఆలోచించాలి సీతారాం. ఎందుకు వినాలి భారతం? బ్లూటిక్కులు ఇచ్చి మభ్యపెట్టడం కాదు. 17 నిమిషాలు సమయం దొరకదండి, వినే యోగం ఉండాలి, భాషించాలి. కానీ సాయంకాలం అయిపోయింది, చేయవలసిన పనులు అలాగనే ఉన్నాయి, ఇక బయలుదేరండి అన్నాడు శ్రీకృష్ణుడు. అంటే ఆ శ్రీకృష్ణుడి యొక్క అనుయాయులు వాళ్ళంతా కూడా తేరుకున్నారు, తమ శంఖాలను అప్పుడు పూరించారు. కుంతి కుమారులు కౌరవులకు గుడారాలకు వెళ్ళారు. సాత్యకి అనుసరించాడు. దృష్టజుమ్న తదితరులు, ఉప పాండవులు, తక్కిన రాజులు వారి స్థలాలకు వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. అందరూ తేరులు దిగే సమయంలో,
అంటే ఆ గుర్రాలు ఆ రథాలు దిగే సమయం. అప్పుడు కృష్ణుడు అర్జునుడితో అంటాడు, గాంధీవము, అమ్ముల పొదులు, ఆయుధాలు అవతల పెట్టు, నీవు ముందుగా రథం దిగు, నేను ఆఖరణ దిగుతాను అని అన్నాడు. అలాగే అర్జునుడు కూడా దిగాడు. ముందు అర్జునుడు దిగాడు, పగ్గాలు ముడిచాడు, రథంలో పెట్టాడు. కృష్ణుడు అప్పుడు క్రిందికి దిగాడు. ధ్వజం మీద ఆంజనేయుడు భూతగణములతో ఆయన తొలగిపోయాడు. చూడండి ఆంజనేయ స్వామి యొక్క కరుణా కటాక్షం ఎంత గాఢంగా ఉంటుందో. రాముణ్ణి రామావతారంలో సేవించాడు, కృష్ణావతారంలో మళ్ళీ సేవించే నిమిత్తంగా ఆయన రథంపై ధ్వజంలో, అది వచ్చి జెండా మాత్రమే కాదు సుమా, బొమ్మ మాత్రమే కాదు, అందుట్లో ఆయన ఆవహించాడు. ఆయన అప్పుడు తొలగిపోయాడు. ఆ రథం భగ్గున మండి భస్మమైపోయింది. తురంగంబులతోడగూడగ నరదము సకలంబు ఉజ్వలనాశిఖలన్ సురసురంబోయినంగని ఎన్నరుడచ్చెరువంది కృష్ణునకు అభిముఖుండై. ఆశ్చర్యపోయాడు. బాగా మండిపోయింది ఆ రథం నిలువున. స్వస్య ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిన్మహీష గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. ఏతత్ సర్వం శ్రీ సీతారామచంద్ర చరణారవిందార్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి. అయ్యా, శివాజీగా సమర్పించబడుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని ఆదరించే ప్రార్థన. శ్రీ రామా ఛానల్ సబ్స్క్రైబ్ చేయ మనవి. గడప లోపల గుణం, గడప దాటితే హిందోళం. సీతారాం.